నారాయణ నారాయణ. మహారాజా, అదృష్టం అనే మాటకే అదృష్టాన్ని ఇవ్వగల అదృష్టవంతురాలు పార్వతి. అందుకే ఇక్కడ సమీపంలో ఒకానొక భవ్యాతి భవ్యమైన దివ్య తపస్వి సమాధిలో లీనమయ్యున్నారు. నా మాట నమ్మండి మహారాజా, తనేమీ సామాన్యుడైన యోగి కాదు. తేజోమయుడైన మహాయోగి, అసామాన్య యోగి, మహోన్నతుడు. సమస్త లోకాల్లోనూ తనకి సరిపోలిన దివ్యుడెవ్వరూ లేరు. మహారాజా, మీరు మీ పుత్రికని ఆ దివ్యయోగి సేవకు వినియోగించండి. తమరి పుత్రిక పార్వతికి అనూహ్యమైన శుభం చేకూరుతుంది. నారాయణ నారాయణ. దేవర్షి నారద, తమరిచ్చిన శుభకరమైన సూచనకుగా శతకోటి కృతజ్ఞతలు. నేనే స్వయంగా మా పుత్రికని ఆ యోగి పుంగవుని దగ్గరకు తీసుకెళ్తాను. నారాయణ నారాయణ. కానీ స్వామి, అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డని అలా ఎలా సన్యాసి సేవకి పంపిస్తాము? చూడుమైనా, ఈ సలహా ఇచ్చింది సాక్షాత్తు దేవర్షి నారదుల వారు. దీని వెనుక ఏదో ఒక దైవ సంకల్పం ఉండే ఉంటుంది. వెళ్ళు పుత్రి, వెళ్ళు. వెళ్ళి ఆ మహాయోగికి సేవలందించు. నీ సేవలకు వారు ప్రసన్నులై నీ మనసులో కోరికలు తీరాలని వరం ప్రసాదిస్తారు. సేవలంటే సేవాభావంతో చెయ్యాలే గాని ఎలాంటి కోరికలతోనూ చెయ్యకూడదు. మాతా, నేను త్రికరణ శుద్ధిగా వారికి సేవలు చేస్తాను. కేవలం నాకు వారి ఆశీస్సులు తప్ప ఇంకేమీ అవసరం లేదమ్మా. చూడండి దేవేంద్ర, మన నిరీక్షణకి కాలం ముగిసింది. త్వరలోనే మాత మహాదేవుని దగ్గరికి వెళ్తారు. అదిగో అమ్మ, అక్కడే ఉంది గుహ. ఆ గుహలోనే యోగీశ్వరుడు సమాధిలో ఉన్నాడు. ఆ గుహలో ఏదో అద్భుత ఆకర్షణ ఉంది. అది నన్ను ఆ గుహ వైపుకి రమ్మని పిలుస్తోంది. పుత్రి పార్వతి, ఎన్నో ఏళ్లుగా మనం ఈ సుముహూర్తం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. చూస్తుంటే ఆ సమయం వచ్చేసింది. మాత ఆదిశక్తికి కూడా ఆ అద్భుత భావన కలుగుతున్నట్లు అనిపిస్తుంది. పదండి నాన్నగారు. హరోం హర
నా పర్వతరాజు హిమవంతుడే. వెళ్ళు, వెంటనే వెళ్ళి ఆ హిమవంతుడి రాజభవనంలో ఏం జరుగుతుందో చూసిరా. ఒకవేళ అక్కడ మైనావతి దేవి గర్భాన్ని ధరించినట్లయితే తనని అక్కడికక్కడే మింగేసే. హిమగిరి మందిర హేసితి కంధర అభవ శుభంకర శంకర హిమజాసు నా ప్రియమైన పుత్రి, భవన శంకర శంకర. నేను మీ అమ్మకి నచ్చజెప్పాను గాని నిన్ను మాత్రం నీ కోరికేమిటో అడగలేదు. నువ్విక్కడ ఒంటరిగా ఉండగలవా? ఇంతటి మహత్తరమైన బాధ్యత నిర్వహించగలవా తల్లి? నాన్నగారు, మీరు అకారణంగా బాధపడుతున్నారు. నేనిప్పుడు చిన్నపిల్లని కాను, అన్నీ తెలుసుకునేంత పెద్దదాన్నయ్యాను. నా గురించి ఏమీ ఆలోచించకండి. ఇంత పెద్దదైందా? అంటే ఇంతకాలం నేను జీవోత్సవంలా పడున్నానా? ఇప్పుడు ఈ ఆదిశక్తి హిమవంతుడి పుత్రికగా యుక్త వయస్కురాలైంది. ఇప్పుడైనా నేను తారకాసుర మహారాజు చెప్పిన పని పూర్తి చేయాల్సి ఉంటుంది. ముందు వారికి ఈ విషయం చెప్పి రావడం మంచిది. అట్టాసురుడా? ఆ దుష్టాసురుడు మళ్ళీ బతికి వచ్చాడా? అట్టాసురుడు అప్పుడే చనిపోయాడు, కానీ అతడు మళ్ళీ ప్రాణం పోసుకుని వచ్చాడు. పార్వతీమాత చెరుగు అతని వేళ్లకు తగిలింది. లేచి లేవగానే మాతని చూడగానే గుర్తుపట్టాడు. అతనికి ముందే తెలుసు, కేవలం ఆదిశక్తి మాత్రమే తను మరణించాక మళ్ళీ బ్రతికించగలదని. తర్వాత ఏమైంది విప్రవర్య? ఒకవైపు అట్టాసురుడు పార్వతీమాత గురించి తారకాసురుడికి చెప్పడానికి వెళ్తున్నాడు. మరోవైపు దేవతలందరూ అత్యంత కుతూహలంగా శుభ సమయం కోసం నిరీక్షిస్తున్నారు. ఇంకా పార్వతీమాత మహాదేవుడు పరస్పరం ఎదురుపడే సమయం ఆసన్నమైంది. మరి తర్వాత ఏమైంది? 16 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు మరణావస్థలో ఉన్నాడు ఆ దుష్టుడు. అందుకే అతడి శరీరం పుచ్చిపోయి తీవ్రమైన దీనస్థితిలో ఉన్నాయి అతని రెక్కలు. కానీ తన జీవితానికి ఉన్న ఏకైక లక్ష్యం వెంటనే తారకాసుడి దగ్గరికి వెళ్ళి పార్వతీమాత జన్మించిన విషయం చెప్పడమే. ఇక ఇప్పుడు తను పార్వతీమాత కాలిలో ముల్లుగా తయారయ్యాడు. ఎప్పుడైతే తండ్రి హిమవంతుడితో కలిసి పార్వతీమాత గుహ దగ్గరకు వెళ్ళడం చూశాడో అప్పుడు వారి దృష్టిలో పడకుండా గాల్లోకి ఎగరడానికి అట్టాసురుడు ప్రయత్నం చేశాడు. మరి దేవాది దేవతలెవరూ తనని చూడలేదా? అప్పుడు ఆ దేవతలందరూ చివరికి బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుతో ఊపిరి బిగపట్టుకుని పార్వతీదేవి మహాదేవుడు కలిసే అలౌకిక అద్భుత సన్నివేశాన్ని చూడాలనే కుతూహలంలో ఉన్నారు. అందుకే వారి దృష్టి అట్టాసురుడిపై పడలేదు. ఇప్పుడు ఆ దుష్టుడు తన బలహీనమైన శరీరంలో మిగిలిన శక్తంతా కూడగట్టుకుని శక్తి వంచన లేకుండా గాల్లోకి ఎగిరాడు. అది సరే, మాత ఆ గుహలోకి ప్రవేశించారా? మహాదేవుడి దర్శనమైందా? వారు ఒకరినొకరు చూసుకున్నారా? పార్వతీమాత మహాదేవుడికి అతి దగ్గరలో ఉన్నారు. ఇంకా మహాదేవుడికి కూడా సతీమాతతో గడిపిన అనుభవాలు వారి మనసుకి కనిపించసాగాయి. నేను చెప్పిన ఆ మహాయోగి ఈ గుహలోనే సమాధిలో ఉన్నారు. మనం వారి ముందుకు వెళ్దాం రా.
రా పార్వతి. మాతా మహాదేవుడి గుహలోకి అడుగు పెట్టబోతున్నారు. సతీ, నీ సామీప్యానుభూతి ఎందుకు కలుగుతోంది? ప్రణామాలు ప్రభు. చాలు, మహాదేవుడు తన నేత్రాలను తప్పక తెరిచి చూస్తారు. ఇదేంటి? మహాదేవుడు ఇంకా కళ్ళు తెరవట్లేదేమిటి? స్వామి, మహాదేవుడికి పార్వతీదేవిపై అనుభూతి కలగలేదా? కానీ పార్వతీదేవి అక్కడే ఉన్నారు. మహాదేవుడి ముందే ఉన్నా వారి దృష్టి మాతపై ఎందుకు ప్రసరించలేదు? అమ్మ తన సమక్షంలో ఉన్నప్పటికీ మహాదేవుడి యొక్క దృష్టిలో మాత ఇంకా అదృశ్య రూపే కదా. అదృశ్య రూపి అంటే? మాత ఇలా హిమవంతుడి వెనక ఉన్నట్లయితే మహాదేవుడి దృష్టి తనపై ఎలా పడుతుంది? అంటే మాత మహాదేవుడు ముందుకొచ్చే వరకు వారు కళ్ళు తెరిచి చూడరా ఇంద్రదేవా? ఈ మహాయోగి ఎవరో గాని నన్ను చూడను లేదు, పట్టించుకోవడము లేదు. ఎందుకు? కారణమేమై ఉంటుంది? నాన్నగారు చూస్తుంటే ఈ మహాయోగి గాఢమైన ధ్యానంలో ఉన్నట్లున్నారు. బహుశా వారికి తన ధ్యానం భంగం కావడం ఇష్టం లేకపోవచ్చు. నాకు నమ్మకం ఉంది, తమరి మాటలు వారి మనసుకు వినిపించే ఉంటాయి. అందువల్ల మీరు నిస్సంకోచంగా మీ మాటల ద్వారా మన రాకకు కారణం మన వినమ్రత నివేదన రూపంలో నాన్నగారు వారికి తెలియజేయండి. నా విన్నపము ఆలకించండి మహాయోగి. నేను పర్వతరాజునైన హిమవంతుణ్ణి. అనివార్య కారణాల వల్ల మీ ధ్యానానికి భంగం కలిగిస్తున్నాను. మీ దర్శన భాగ్యాన్ని నా జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నాను. తమంతటి మహాయోగీశ్వరుడు మా రాజ్యంలోని ఈ కొండ గుహని మీ ధ్యానానికి అర్హమని భావించి ధ్యానపీఠంగా ఎంపిక చేసుకున్నారు. ఓ మహాయోగి, నేను తమరి సేవకై వచ్చాను. ఆ దృష్టితోనే నేను తమరినిలా వేడుకుంటున్నాను యోగీశ్వర. దయచేసి మా పుత్రిక పార్వతికి తమరిని సేవించుకునేందుకు గాను అనుమతి ప్రసాదించండి. ఫలితంగా తను తమరి ధ్యానం సఫలం కావడానికి సహాయ సహకారాలు అందిస్తుంది. యోగి పుంగవులకు సేవలందించడం సంస్కారవంతులైన యువతుల తక్షణ కర్తవ్యం. సేవా తత్పరతే యువతుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది. తనకి తండ్రినైన కారణంగా
మా పుత్రికకు తగిన సంస్కారాన్ని నేర్పించడం నా కనీస ధర్మం. అందుకుగాను మా పుత్రికకు తమరి సేవలో తరించడానికి అవకాశం కల్పించండి. నాథా, మహాదేవుడు హిమవంత మహారాజు మాటలు విని కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? మహాయోగీంద్ర, నేను మరలా మీ ధ్యానానికి భంగం కలిగించి తమరికి విన్నపాలు చేసుకునే సాహసానికి ఒడిగడుతున్నాను. దయచేసి మా అభ్యర్థన అంగీకరించి మమ్మల్ని కృతార్థులను చేయండి. మా పుత్రికకు తమరి సేవ చేసేందుకు అనుమతి ప్రసాదించండి. మా విన్నపాన్ని కూడా ఆలకించి కళ్ళు తెరవండి ప్రభు. మాతని సేవకు అంగీకరించండి ప్రభు. నాన్నగారు వినయ విధేయాలతో మొరపెట్టుకున్నప్పటికీ ఈ మహాయోగి తన అంగీకారాన్ని ఎందుకు తెలపడం లేదు? మహాయోగీశ్వర, నాన్నగారు, నాన్నగారు, నాకు కూడా మహాయోగికి విన్నవించుకునే అవకాశం ఇవ్వండి. నిజానికి ఇది చాలా మంచి పని. స్వయంగా మహాదేవుడికి చెప్పినట్లయితే మాతను వారు గుర్తుపడతారు. మాతని చూడటానికి వారు కళ్ళు తెరుస్తారు. యోగీశ్వర, పర్వతరాజా, ఈ గొంతు నాకెంతో పరిచయమైనట్లు అనిపిస్తోంది. ఆ స్వరం నా అణువణువున ప్రతిధ్వనిస్తోంది. ఎవరి ఈ మహాయోగి? అలాగే వీరికి నాకు సంబంధం ఏమిటి? తమరి యొక్క ప్రార్థన విన్నపమైనప్పటికీ కూడా నా ధ్యానానికి భంగం కలిగిస్తోంది కదా. తమరి పుత్రికను యోగి సేవలో ఉంచాలని భావిస్తున్నారు. విద్వాంసుడు గనుక మీకొక విషయం బాగా తెలిసే ఉంటుంది. వేద విధులెప్పుడూ కూడా యువతిని మాయారూపంగా భావిస్తారు. ఆ మాయా స్వభావమే తపస్సుకి ఆటంకాలు కలిగిస్తుంది. ఇక నేను ఏ మాయను దగ్గరికి రానివ్వని యోగిని. నాకు ఒక యువతి గాని యువకుడు గాని చేయదగిన సహాయం ఏముంటుంది? అందుకే పర్వతరాజా, నేను తమరి విన్నపాన్ని తిరస్కరిస్తున్నాను. తీసుకువెళ్ళండి మీ పుత్రికని. ఇక్కడ యువతి అస్తిత్వం ధ్యానంపై ధ్యాస పెట్టనివ్వదు. సంస్కారం ప్రతి ఒక్కరికి అవసరం. పిల్లలలో దానిని పెంచి పోషించవలసిన బాధ్యత తల్లిదండ్రులే వహించాలి.